హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం. ఫ్రెండ్స్, ప్రతి పంచాయతీ పరిధిలో ఆయుష్మాన్ ఆరోగ్య భవన్ అంటూ ఒక హాస్పిటల్, మినీ హాస్పిటల్ అంటూ ఉంటుంది. దాన్ని మినీ హాస్పిటల్లో మనకి అంటే ఎన్ని రకాల జబ్బులకి మెడిసిన్ ఉంటుందో తెలుసా? ఈ మినీ హాస్పిటల్కి ప్రభుత్వం అనేది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అంటే ప్రతి ఒక్కడు కూడా అంటే మేజర్ కాకుండా మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్న జబ్బులకి, కొన్ని రకాల జబ్బులకి ఇక్కడ ఈ మినీ హాస్పిటల్లో ఆయుష్మాన్ ఆరోగ్య భవన్ మందిర్లో మనకి కొన్ని మెడిసిన్స్ అనేది ఉచితంగా ఇస్తుంది గవర్నమెంట్. అక్కడ ఆశా కార్యకర్తలు ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అంటే మనకి ఏవైనా జలుబు, దగ్గు, బీపీ, షుగర్, హార్ట్ ఏవైనా మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్క జబ్బు కూడా ప్రభుత్వం అనేది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అంటే ఖర్చు పెట్టేసి మన కోసం సౌకర్యాన్ని కల్పిస్తుంది. కానీ మనం ఆ హాస్పిటల్కి వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు మనకే అర్థం అవడం లేదు. మ్యాక్సిమం జ్వరం వచ్చినా మనం ఆర్ఎంపీకి చూపించుకుంటున్నాం, కానీ జ్వరం వచ్చినా మనం అంటే ఈ మినీ హాస్పిటల్, పంచాయతీ పరిధిలో ఉన్న మినీ హాస్పిటల్కి మనం వెళ్ళి చూపించుకుంటే మనకి మంచి మంచి మెడిసిన్తో సహా మనకి ఫర్దర్ అంటే మన శరీరంలో ఏమైనా రోగాలు యాడ్ అవుతే వాళ్ళే చెప్పేసి పెద్ద హాస్పిటల్కి పంపించి మనకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి చూస్తుంటారు. దయచేసి ఈ సౌకర్యాన్ని మనం వాడుకుందాం కదా. అంటే ఆయుష్మాన్ ఆరోగ్య భవన్ ఉన్న డాక్టర్ దగ్గర మన జబ్బులు చూపించుకొని మన సౌకర్యాన్ని మనం వాడుకొని మనం సేఫ్ జోన్లోకి వస్తామని కోరుకుంటున్నాం. ఇట్లు మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం. నా వీడియో నచ్చినట్లుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.